సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఈఎస్ఐస్ పారామెడికల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ పారామెడికల్ ఎగ్జామ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 10వ తారీఖున ఈ ఎగ్జామ్స్ అనేది సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళ రిజల్ట్ అనేది ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ESIC.gov.in. సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ ESIC హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. సో ఫస్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్ అనేది చూద్దాం. సో అంటే క్వాలిఫైయింగ్ నేచర్ డీటెయిల్ చూద్దాం. ఇది వచ్చేసి సో మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో 100 మార్క్స్, అలాగే పేపర్ 2లో వచ్చేసి 50 మార్క్స్, టోటల్గా 150కి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పేపర్ 1లో 35 మార్క్స్ రావాలి, అలాగే పేపర్ 2లో 50 మార్క్స్కి 17.5 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. OBC వాళ్ళకి 40%, అంటే పేపర్ 1లో 40 మార్క్స్, అలాగే పేపర్ 2లో వచ్చేసి 20 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపర్ 1లో 45 మార్క్స్ రావాలి, అలాగే పేపర్ 2లో 22.5 మార్క్స్ రావాలి. PW క్యాండిడేట్కి పేపర్ 1లో 30 మార్క్స్, అలాగే పేపర్ 2లో వచ్చేసి 50 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ చూసుకుంటే కనుక పేపర్ 1లో 35 మార్క్స్ రావాలి, పేపర్ 2లో వచ్చేసి 17.5 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి రెస్పెక్టివ్ రీజనల్ సెంటర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి రీజనల్ ఆఫీస్ ESIC, ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ESIC హైదరాబాద్ ఆ యొక్క వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వాలి. అక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ సూన్లో. సో ఇప్పుడు మన రిజల్ట్ చూస్తే కనుక సో కిందకు చూసారా, మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఆడియోమెట్రీ టెక్నీషియన్. సో ఎవరైతే ఆడియోమెట్రీ టెక్నీషియన్కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ యొక్క మార్క్స్ అనేది చూడాలి. సో ఈ విధంగా మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం మార్క్ లిస్ట్ డెంటల్ టెక్నీషియన్ది, అలాగే మార్క్ లిస్ట్ ఆఫ్ ECG టెక్నీషియన్ది. సో ఇవి మనకి స్టేట్ వైజ్గా ఇవ్వడం జరిగింది, రీజియన్ వైజ్గా. మనకి తెలంగాణ అనేది కింద ఉంటుంది. సో ఈ విధంగా తెలంగాణ రీజియన్లో మనకి మార్క్ లిస్ట్ ఆఫ్ ECG టెక్నీషియన్, డేట్ ఆఫ్ ఎగ్జామ్ మనకి డిసెంబర్ 10th, 2023న జరగడం జరిగింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విత్ రూల్ నెంబరు, రీజియను, రిజిస్టర్ నెంబరు, క్యాండిడేట్ నేము, వాళ్ళ కేటగిరీ, అలాగే ఇంతకు మనం పేపర్ 1, పేపర్ 2 మాట్లాడడం కదా. పేపర్ 1లో మనకి టెక్నికల్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 మార్క్స్. పేపర్ 2 అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సు, అర్థమెటిక్ అబిలిటీ, అలాగే GAలో ఈ 4 సంబంధించి పేపర్ 2 అనమాట. దీంట్లో మనకి 50 క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ECG టెక్నీషియన్స్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మనం జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళ డీటెయిల్స్ అనమాట. సో పోస్ట్ వైజ్గా మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జూనియర్ రేడియోగ్రాఫర్. సో ఇది రేడియోగ్రాఫర్ అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు స్టేట్ వైజ్, రీజన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం తెలంగాణ స్టేట్ని చూసి మీ యొక్క నేము, ఈ డీటెయిల్స్ ఎలా ఇచ్చారంటే ఆల్ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 0 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ నేమ్ అనేది ఇందులో ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇది తెలంగాణ రీజియన్కి సంబంధించినటువంటి జూనియర్ రేడియోగ్రాఫర్ డీటెయిల్స్ అనమాట. క్యాండిడేట్స్ మాత్రం చాలా ఎక్కువ రాశారు. ఎవరైతే రేడియోగ్రాఫర్కి అప్లై చేశారో వాళ్ళకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది మార్క్స్ ఆఫ్ జూనియర్ రేడియోగ్రాఫర్. సో డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కేటగిరీ, మార్క్స్, వాళ్ళ నేము, దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చారు మీరు టోటల్గా చేసుకోవాల్సింది గ్రాండ్ టోటల్ అనమాట. పేపర్ 1లో ఎవరైతే SC ST క్యాండిడేట్కి 35 మార్క్స్ రావాలి, అలాగే ఈ 4 పేపర్లో కలిపి 17.5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో గ్రాండ్ టోటల్గా మీరు ఇది చూసుకోండి, గ్రాండ్ టోటల్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్ అనమాట. రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మార్క్ లిస్ట్ ఆఫ్ OD అసిస్టెంట్, మార్క్ లిస్ట్ ఆఫ్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, మార్క్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్, అలాగే మార్క్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ హోమియోపతి, మార్క్ లిస్ట్ ఆఫ్ రేడియోగ్రాఫర్, మార్క్ లిస్ట్ ఆఫ్ సోషల్ వర్కర్, అలాగే మార్క్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్. సో ఇవి మార్క్ లిస్ట్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి
రీజనల్ ఆఫీస్లో మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐసి హైదరాబాద్. ఈ యొక్క పేజీని మీరు ఎవరైతే తెలంగాణ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పేజీని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డీటెయిల్స్ ఉన్నావో అవి ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈఎస్ఐసి సనత్ నగర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.